తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. ఇట్స్ లాఫింగ్ టైం. నమస్తే. నమస్కారం నమస్కారం నమస్కారం. నేను మీ శివ. ఏంటమ్మా ఇది? అన్నా లెజినోవా గారు, ఏం జరిగింది? మీరు చేసిన పనికి ఎంతమంది ప్రమాదంలో పడ్డారో తెలుసా? మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? మీరు చేసిన పనికి ఎంతమంది నోళ్లు మూతపడ్డాయో తెలుసా? నాకేం సంబంధం? మీనింగ్ లెస్ మాట్లాడగా ఏం నువ్వు మాట్లాడేది? ఎంతమంది కళ్ళు విప్పుకున్నాయో, కనువిప్పు కలిగిందో తెలుసా? ఏమో సార్ నాకు కనబడదు. ఈ దేశం కాదు, ఈ భాష కాదు, ఈ సంస్కృతి కాదు, ఈ సాంప్రదాయం కాదు, ఈ మతం కూడా కాదు. నా మతం ఏమిటని తెలీదా ఎవరికైనా ఆంధ్ర రాష్ట్రంలో? నా మతం మానవత్వం. 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతున్నా. 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతున్నా. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. అయినప్పటికీ కూడా తిరుమల తిరుపతి స్వామి వారిని సందర్శించుకుని తలనీలాలు సమర్పించడం అంటే ఇదేమైనా చిన్న విషయం? చంద్రబాబు వేయించుకోమని ఇంకా సింపతి వస్తుంది కదా. వాస్తవం అధ్యక్ష ఇది. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఏంది మాట? మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా మందిని చూశారు. ఎందుకంటే పండగ వచ్చినా సరే, పబ్బం వచ్చినా సరే ఆలయాలకి సతీ సమేతంగా వెళ్లకుండా ఎక్కడో కొడుతుంది సీనా. ఇంట్లోనే ఆలయం సెట్టేసి, నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? గుడి సెట్ ఎదవా అని తిడుతుంటారు. ఎవడంటే గుడి సెట్ వేసిన ఇంట్లోనే దేవుళ్ళ విగ్రహాలు పెట్టి, ఇంట్లోనే వీళ్ళు కూడా ఆ దేవుళ్ళ ఎదురుగా కూర్చొని అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. కీర్తనలు, సంకీర్తనలు, గానాలు, గానా భజానాలు చేయించుకున్న మనుషుల్ని మనం చూసాం. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? కానీ ఈ విధంగా తిరుమల శ్రీవారిని సందర్శించుకుని డిక్లరేషన్ పైన సంతకం చేసి మరి డిక్లరేషన్ సర్టిఫికేట్ అంటే నిజంగా ఆశ్చర్యం కాదా? జగన్ ఏమన్నా కొత్తనా? నా మతం ఏమిటని తెలీదా ఎవరికి? క్రిస్టియన్సా? యా ఫాదర్. ఏ చర్చ్? తలనీలాలు సమర్పించిన ఒక రాజకీయ పార్టీ నాయకుడి భార్యని చాలా అరుదుగానే చూస్తూ ఉంటాం. ఇన్ఫర్మేషన్ అక్యురేట్ గా ఉండాలా, ఆ విషయం మాకు తెలుసులే. ఫేర్ గా ఉండాలి. అంటే లంగమ్మ. సరే, ఏదో పూజలు చేశారు, శ్రీవారిని దర్శించుకున్నారు, అంతటితో అయిపోలేదు. ఏం జరిగింది? తలనీలాలు ఇచ్చేశారు, గుండు కొట్టించుకున్నారు. అంటే అది ఆ తర్వాత అన్నదాన ప్రసాదం స్వామివారి 17 లక్షల రూపాయలు మార్క్ శంకర్ పేరిట కూడా ఇచ్చారు. లేవో ఒక్క రూపాయలు చెప్తున్నా నేను ఇవాళ. ఇచ్చి ఆవిడే స్వయంగా వడ్డించి భక్తులతో పాటు కూర్చుని ఆవిడ భోజనం చేసి, కానీ కొంతమంది ఉన్నారు ఎందుకు కుంభాలు తింటాం వెళ్ళి రావటం. అన్న ప్రసాదాన్ని స్వీకరించి అదేవిధంగా గుండు టోపీ కూడా పెట్టుకోలే, కనీసం కవర్ చేసే ప్రయత్నం కూడా చేయాల. నీ పిండాన్ని పిల్లులకు పెట్ట ఈ రేంజ్ లో తింటున్నావేంట్రా? ఆ గుండుతోనే మొత్తం అంతా కూడా తిరిగి స్వామివారిని దర్శించుకుని వచ్చారు. నేనున్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. దీనికి ముందు డిక్లరేషన్ పైన క్రిస్టియన్ అయినప్పటికీ కూడా టిటిడి నియమ నిబంధనలు నేను పాటిస్తాను అని పద్ధతి డిక్లరేషన్ పైన సంతకం చేసి మరి వెళ్లి ఆ తర్వాత స్వామివారిని దర్శించుకున్నారు. నేను ఎక్కువ కాలం బతకనండి. మీరు పెట్టే టెన్షన్ కి ఇప్పుడు సడన్ గా చచ్చిపోతా. కానీ ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు డిక్లరేషన్ ఎత్తేయడానికి చూశారు. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. అటు చూడు బే. ఈ మహానుభావుడి గురించి పూర్తిగా చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలిసే ఉంటది. పుట్టినటువంటి పౌరుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ గుళ్ళోకైనా, ఏ మసీదులోకైనా, ఏ చర్చిలోకైనా వెళ్ళేటువంటి హక్కు అధికారం ఉంది. ఎవడో సంతకం పెట్టాలి, ఎవడో డిక్లరేషన్ ఇవ్వాలి. అర్థమైన చూసుకోవడానికి 7 గోడలు ఉన్నాడు కదా. తిరుపతిలో సంతకం పెట్టావా? నీ అమ్మ మొగుడు కట్టించాడు తిరుపతి గుడి. మీకు సావేరా కన్ఫర్మ్. మాజీ మంత్రి కొడాలి నాని గుండెపోటుతో హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అబ్బా
ఇప్పుడు అనండి అబ్బా ఏ అనరే నోరు పడిపోయిందా ఆయన మన లడ్డూ వివాదం ఏదైతే ఉందో కల్తీ నెయ్యి వాడి మీ బతుకులు చెడా మీ బతుకుల కల్తీ లడ్డూల్ని శ్రీవారి భక్తుల చేత తినిపించారో చిచి పశువులు కుడి తాగినట్టు తాగుతున్నారు కదరా ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా ఏం జన్మరా మీది నాకు మతం లేదు ఏమీ లేదు మానవత్వమే నా మతం అని ఒక డైలాగ్ కొట్టి సినిమా డైలాగు మానేశారు. ఎందుకంటే ఎక్కడ డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందో అని. ఏంటి విషయం నీకు తెలిసిందా నాకేంది ఏపీ హోల్ మొత్తం తెలుసు. బట్ సంతకం పెట్టాల్సి వస్తుందని ఆయన తిరుమల సందర్శన ఆలయం సందర్శనే మానేసుకున్న పరిస్థితి ఉంది. కన్న తల్లిని గుళ్ళో దేవుణ్ణి మనమే వెళ్లి చూడాలి. వాళ్ళు మన దగ్గరికి రావాలనుకోవడం మూర్ఖత్వం అనిపించుకుంటుంది. పైగా మనం చూసాం తీర్థం తీసుకుంటూ తాగినట్లుగా నటించి వెనకేయడాలు కింద పోయడాలు. ఎదవా ఎందుకు పనికిరాడు కొబ్బరికాయ కొట్టుండాయా అంటే ఒక స్టాండ్ తీసుకుని రావాలి, వంగి కొబ్బరికాయ కూడా కొట్టకుండా. ఇప్పుడు క్రైస్తవాన్ని ఆచరిస్తా ఉన్నారు, పరమతాల్ని గౌరవించాలి కదా. నీకెందుకయ్యా అవన్నీ నీ పని నువ్వు చూసుకో. మీ మతాన్ని మీరు ప్రేమించుకోవాలి, పరమతాన్ని గౌరవించాలి. ఎవరో అక్కడో ఎవరో అనుకుంటే ఓకే, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఓరి నాయనో వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. కానీ ఏ రోజు కూడా భారతిరెడ్డి గారు ఏ గుడికి రావడం ఎవరో చూడలేదు. మా చుక్క కన్నాంబకి ఎక్కువ కాంచనమాలకు తక్కువ. నైస్ గా ఒంటిమిట్ట గాని, భద్రాచలం గాని, శ్రీశైలం గాని, తిరుమల గాని ఎప్పుడు కూడా ఆవిడ రాలేదు. ఎందుకో మరి చూస్తున్నానా నిద్ర ఎలా వస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారికి, భారతిరెడ్డి గారికి హిందువుల ఓట్లు కావాలి మనం అధికారంలోకి రావడానికి. హిందువుల ఓట్లు కావాలి కానీ హిందూ సాంప్రదాయాలు మాత్రం మనం పాటించాలి. రే 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 ఏంట్రా ఇది? శ్రీవారిని దర్శించుకుంటే మాత్రం డిక్లరేషన్ ఇవ్వం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా అర్థం చేసుకోవాలి. ఏ విధంగా మతాల్ని వాడుకుంటా ఉన్నారు, వెన్నుపోటు రాజకీయాలు ఇవి. ఏ విధంగా ఆయా మతాలకు సంబంధించిన భక్తుల్ని ఒక భ్రమలోకి ముంచేసి వీళ్ళు వాడేస్తా ఉన్నారు రాజకీయం కోసమని. చూడడానికి చాలా మంచోళ్ళ కనబడే సైకో. ఎందుకురా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోనవా? ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్ షేర్